అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి డాక్టరు అండ్ మెడికల్ న్యూమరాలజిస్ట్. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా మనకి ఇక్కడ జూన్ 1 మనకి హనుమాన్ జయంతి. సో హనుమాన్ తాలూకా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ బ్లెస్సింగ్స్ అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకోవాలని మరి కోరుకుంటున్నానండి. సో ఆ అద్భుతమైనటువంటి రోజున మనము చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీసు మంత్రాన్ని ధారణ చేయడం వల్ల, అంటే చాంటింగ్ చేయడం వల్ల, అలాగే వినడం వల్ల అద్భుతమైనటువంటి బెనిఫిట్స్. సో ఈ వీడియో ద్వారా ఆ అద్భుతమైనటువంటి బెనిఫిట్స్, అలాగే ఆ మంత్ర సాధన చేయడం వల్ల, అది వినడం వల్ల మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి. సో ఈ వచ్చేటువంటి మంత్రాన్ని ఒక్కసారి కొంచెం మీకు ఏ విధంగా వస్తుందో అన్నది చూపిస్తాను. తర్వాత మొత్తం అంతా కూడా హనుమాన్ చాలీస్ మంత్రం అంతా కూడా మా అబ్బాయి మాస్టర్ పి సాకేత్ రామ్, సో తను చక్కగా అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీస్తో తను ఆ చాంటింగ్ చేశాడు. చక్కగా ఆ అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకోండి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీసా త్రిహలోకువ జాగర, రామదూత అతులిత బలిదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగీ, మహావీర విక్రమ బజరంగీ, కుమతి తివార సుమతి కే సంగీ, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీస త్రిహలోకువ జాగర, రామదూత అతులితి బలిదామా. సో ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ధారణ చేయడం వల్ల ఎంత పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీస్ మనలో ఇంటర్నల్గా ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో మొట్టమొదటి ఏంటంటే మనకి బ్రెయిన్లో పర్టికులర్గా మనకి ఇక్కడ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే గుడ్ హార్మోన్స్, పర్టికులర్గా ఈ సెరటోనిన్, మెలటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఈ హార్మోన్స్, గుడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయి, హ్యాపీ హార్మోన్స్ చక్కగా యాక్టివేషన్ జరుగుతుంది. అట్లానే మనకి మన బ్రెయిన్ న్యూరాన్స్ ప్యాట్రన్ ఏదైతే ఉందో, న్యూరాన్స్ తాలూకు ఎనర్జీస్. సో పర్ డే మనకి ఏదైనా సరే ఒక అద్భుతమైనటువంటి మంత్ర సాధన చేయడం వల్ల మనకి 100 న్యూరాన్స్ యాక్టివేషన్, అవి ఇంకా ఏంటంటే ఆ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే హిపో క్యాంపస్ అంటారు. సో దాని తాలూకా ఎనర్జీస్, అలాగే పర్టికులర్గా పిల్లలు డైలీ ఆ మంత్రాన్ని వినడము, చాంట్ చేయడం వల్ల వాళ్ళకి పర్టికులర్ గామా వేవ్స్ అందరికీ కూడా, అంటే ముఖ్యంగా పిల్లలనే కాదు, మెయిన్ ఏంటంటే మెమరీ ఎన్హాన్స్మెంట్, మెమరీ ఇంక్రీజ్ అవుతుంది, ఫోకసింగ్ పవర్ పెరుగుతుంది, అలాగే చక్కగా ఏంటంటే ఇంటర్నల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఎంతో అద్భుతంగా, అట్లానే ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలియకుండా అంటే ఒక రకమైనటువంటి భయ ఆందోళనలు, అలాగే పిల్లలకి పర్టికులర్గా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అంటే చీకట్లో వెళ్ళినా కూడా చీకటికి అన్నా భయపడ్డము, అలాగే ఎవరైనా సరే పర్టికులర్గా గట్టిగా మాట్లాడితే కూడా భయపడము, ఇట్లాంటివన్నీ. అలాగే ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువగా అంటే ఆరా ఎనర్జీస్ డిస్టర్బ్ కావడము, సో అలాగే ఇమ్యూనిటీ తగ్గడము, ఇట్లాంటివన్నిటినీ కూడా మనము ఈ మంత్ర సాధన, ముఖ్యంగా హనుమాన్ చాలీసు డైలీ చక్కగా 11 సార్లు ధారణ చేయడం, అంటే చాంటింగ్ చేయడము
అట్లానే ఏంటంటే చక్కగా వినడం ద్వారా కూడా ఎంతో అద్భుతంగా పిల్లలకి, పెద్దలకి, అలాగే డిప్రెషన్తో సఫర్ అయ్యే వాళ్ళకి, అలాగే ఎక్కువగా ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే భయంతో అంటే భయము, బాధ, దుఃఖము ఇంటర్నల్గా కూడా ఎప్పుడు కూడా ఆందోళనతో ఉండే వాళ్ళకి కూడా చాలా పవర్ఫుల్గా ఆ నెగిటివిటీ అంతటిని కూడా రిమూవ్ చేసేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆరా ఎనర్జీస్ మనకి ఇంటర్నల్గా ఆరా ఎనర్జీస్, అలాగే అవుటర్ అంటే ఇంటర్నల్ చక్రాస్ ఏవైతే ఉంటాయో చక్రాస్ తాలూకా ఎనర్జీస్ని యాక్టివేట్ అవుతుంది. అలాగే అవుటర్ ఎక్స్టర్నల్ ఆరా ఏదైతే ఉందో ఆరా ఎనర్జీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలా ఏంటంటే మనకి ఆ చాంటింగ్ చేయడం వల్ల గామా ఎనర్జీస్ అంటే గామా రేస్ ఏవైతే ఉంటాయో గామా ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి గామా రేస్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఎమర్డికాల్ అనేటువంటి ఫియర్ హార్మోన్ ఏదైతే ఫియర్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. ఇమోషనల్ లెవెల్లో ఎఫెక్ట్ అయినటువంటివి ఏవున్నా కూడా, ఫియర్స్ ఉన్నా ఏమున్నా కూడా అన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. అట్లానే ఏంటంటే ఫ్రీక్వెంట్గా లోవర్ బ్యాక్ పెయిన్స్ అంటే బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే ఏంటంటే కాలు నొప్పులు, కాలు తిమ్మిర్లు పట్టడము, అంటే లోవర్ అంటే ఇక్కడ ఏమంటారంటే లోవర్ చక్రాస్ పర్టికులర్గా ఏవైతే ఎఫెక్ట్ అయి ఉంటాయో వాటికి పర్టికులర్గా మనము ఈ చాంటింగ్, హనుమాన్ చాలీస్ చాంటింగ్ చేయడం వల్ల చక్కగా లోవర్ బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డు, అలాగే సయాటికా పెయిన్ ఉన్న అట్లాంటి పెయిన్స్, అలాగే లెగ్ అంటే కాలుకి సంబంధించినటువంటి ముఖ్యంగా నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నిటిని కూడా మనము ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో అట్లానే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన బాడీలో పర్టికులర్గా ఎనర్జీ అంటే ఏంటంటే శక్తి తక్కువ ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చాంట్ చేయడం వల్ల ఇంటర్నల్గా కూడా ఆ శక్తి అన్నది మనకి ఇంటర్నల్గా యాక్టివేట్ అవుతుంది. పిల్లలకి భోజనం అది పెట్టేటప్పుడు కూడా చక్కగా తల్లిదండ్రులు అట్లానే చక్కగా మంత్రాన్ని ధారణ చేసి భోజనం పెట్టడం వల్ల కూడా పిల్లలు పుష్టిగా తయారవుతారు, మన పుష్టిగా ఉంటారు. అలాగే పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా తల్లి చక్కగా ధారణ చేస్తే కనీసం బిడ్డకి పాలు పట్టినప్పుడు ఆ ఎనర్జీస్ అన్నవి చక్కగా యాక్టివేట్ అవుతాయి. సో ఇలా ఎన్నో రకాలుగా హనుమాన్ చాలీస్ మనకి ఎంతో అద్భుతమైనటువంటి తులసీదాస్ ఆయన అందించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రము ఈ చాలీస్ అన్నది ఎంతో పవర్ఫుల్గా మనకు పనిచేస్తుంది. సో చక్కగా అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఈ హనుమాన్ చాలీస్ని చక్కగా చాంట్ చేయండి, చక్కగా వినండి. 2 రకాలుగా మీకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఏంటంటే రోజు కూడా అట్లీస్ట్ 11 సార్లు ఈ చాంటింగ్ చేయడం వల్ల చాలా పవర్ఫుల్గా ఈవెన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా అవి కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా ఉన్నా కూడా మనీ బ్లాకేజెస్ అంటే రావాల్సినటువంటి మనీ ఏదైతే ఉందో వాటిని కూడా మనం ఈజీగా తిరిగి మనకు వచ్చేటట్టుగా జరుగుతుంది. అట్లానే దాంతోపాటు చాలా మట్టుకు కోర్టుకి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో అవి రిజాల్వ్ కాక చాలా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చక్కగా అవుతుంది. అలాగే శని పీడలు అంటే శని దోషంతో ఉన్నవాళ్ళు, 7 శని కానీ, అష్టమ శని కానీ, ఇట్లా శనితో ఉన్నటువంటి ప్రాబ్లం, ఇది ముఖ్యంగా ఏంటంటే ఇయర్ అంతా కూడా మనకి శని ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో చక్కగా హనుమాన్ చాలీస్ చక్కగా చేయండి. అట్లానే ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా మనము ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో చక్కగా ఈ అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని, ఈ చాలీస్ని చక్కగా వినండి. చక్కగా అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति हुंलोक उजागर, रामदूत कुलित बलराम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरन विराजु सुबेश, कानन कुंडल कुंचित केश, हाथ वज्रोध्वज विराजे, कांधे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन,
विद्यावान गुणी यति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिभे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरिसि यही दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति किन्ही बहुत बड़ाए तुम मम प्रिय भरत ही संभाए सहस बदन तुम्हार यश गावे उस कही श्रीहतिवंत लगावे संकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अनीसा यम कुबेर दिक्पाल गहांते कवि कोविद कही सकी कहांते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाए राजबद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु ब्रह्ममुद्रिक मेली मुग माहि जलधि लंगी गय चरज नाही दुर्गम जल जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम द्वारे तुम रखवारे हो तो आज्ञा बिनु पैसारे शुभ शुक्ल है तुम्हारी शरणा तुम रक्षक काकू को डरना आपन तेज संहारो आप तीनों लोक हंक के कांत भूत पिशाच निकट नहीं नानवै महावीर जब नाम सुनावै नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रघुवर असुर निकंदन राम दुलारे सिद्धि नवनिधि के धाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवीरपुर जाए जन्म हरि भक्त कहाए और देवचित दादोर है हनुमंत से हरि से करहि संकट कट मिट सब पीरा जो सुमिर हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा कराहु गुरुदेव की नाई जो सत बर पत करि होहि सूते बंदी मल सुख होहि जोया पदे हनुमान चालीसा होय सिद्धि सखी गौरीसा तुलसीदास हरि चेरा की जय दास हृदय मंदिर कवंत नहीं संकट हरन मंगल मूर्ति रूप दय चरण राम लखन सीता सहित हृदय बसहु सूरभूप। థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.